బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 71 రోజుల తర్వాత ఫస్ట్ టైము తనుజ మాత్రము ఇంటికి కెప్టెన్ అయింది. 10 వారాలు మించిన తర్వాత కూడా తనుజ ఎన్నోసార్లు కెప్టెన్ కాలేకపోయింది. కానీ ఈ రోజు జరిగిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్లన్నిటిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను ఓడించిన గేమ్ ఏదైతే ఉందో అదైతే ఫిజికల్ టాస్క్ కాదు. కానీ ఆమె ఓడించి కెప్టెన్ కావడం అనేది నిజంగా తనుజాని చూస్తే రేపు తనుజ కెప్టెన్ అయిన తర్వాత, ఎందుకంటే రేపు మనకు ఎపిసోడ్లో రివీల్ అవుతుంది కాబట్టి రేపు తనుజ కెప్టెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, ఇన్ని వారాలు కష్టపడి ప్రతిసారి లాస్ట్ వరకు వచ్చి ఎన్నోసార్లు ఏడ్చిన తనుజ ఫస్ట్ టైము కెప్టెన్ అయ్యి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈరోజు మనం మాట్లాడుకుందాము ఎవరు ఎలిమినేషన్కు దగ్గర ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, అసలుకు తనుజ కెప్టెన్ కావడానికి ఎవరు మూల కారణం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. క్యాప్టెన్షిప్లో ఓన్లీ ముగ్గురు మాత్రమే కంటెండర్స్ లాస్ట్ వరకు మిగిలారు. దాంట్లో నిఖిల్, రీత్ అండ్ తనుజ ఉన్నారు. ఈసారి కూడా తనుజ కెప్టెన్ కాదేమో, ఈసారి కూడా మళ్ళీ తనుజ ఎప్పట్లాగానే ఏడుస్తుందేమో అని ప్రతి ఒక్కరనే అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం తనుజ మాత్రం మామూలుగా పర్ఫామ్ చేయలేదు. బెస్ట్ మైండ్ సెట్తో తనుజ గేమ్ ఆడి అసలుకు మామూలు ఫైర్ కాదు. ఈమె గెలవడం వల్ల దివ్య ఎలిమినేషన్కు దగ్గర ఉందా, అసలుకు దివ్య ఓట్లలో ఎక్కడ ఉంది, అండ్ డెమోన్ పవన్ ఎక్కడున్నాడు, నిఖిల్ నాయర్ ఎక్కడున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నిఖిల్ నాయర్ 101% ఆయన ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. ఆయన ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కాకపోవచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి టాస్క్లో కూడా సంజన గారితో ఆయన గెలవడం, నిన్నటి టాస్క్లో మళ్ళీ ఆయన గెలిచి మన ఎవరైతే ఉన్నారో దివ్య, అందరం ఆమె గురించి అనుకుంటున్నాం కదా ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందని, ఆమెతో కూడా టాస్క్లో గెలిచి ఒక రాజుగా ఇప్పుడు నిలబడి ఆయన వంతు ఆయన ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో నిలబడడానికి. గౌరవ్ కంటే జెన్యూన్గా ఉన్నాడు నిఖిల్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తనుజ కెప్టెన్ కావడం మీకు ఎలా అనిపించింది, తనుజ పవన్ కళ్యాణ్ని ఓడించడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కానీ తనుజ ఒక విషయం నిన్న కొంచెం మంచిగా అనిపించలేదు. ఎందుకంటే పర్పస్ఫుల్గా ఆమె ఉమెన్ కార్డు ప్లే చేసింది డెమోన్ పవన్ మీద. డెమోన్ పవన్ జస్ట్ టచ్ చేసినాడు, ఆమెను పుష్ కూడా చేయలేదు. కానీ దానికే ఆమె ఎంతగానో బాధపడి నన్ను అట్లా టచ్ చేయడం ఏం బాగాలేదు, నాకు ఇష్టం లేదని కొంచెం ఆల్రెడీ డెమోన్ పవన్కి తెలుసు కదా రీతు విషయంలో ఏం జరిగిందో. నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడం, అందరి ముందు ఆయన మోకాల నుండి రీతుకు క్షమాపణ చెప్పడం అనేది అందరు చూసే ఉన్నారు. దాని తర్వాత కూడా తనుజ ఈ విధంగా చేయడం అనేది నిజంగా కొంచెం మంచిగా అనిపించలేదు. ఆదివారం మాత్రం తనుజాను నాగార్జున గారు మందలిస్తారా, లేకపోతే తనుజ చేసిందే కరెక్ట్ అంటారా, లేకపోతే మళ్ళీ డెమోన్ పవన్నే నాగార్జున గారు ఏదో ఒకటి అంటారా, మీకేమనిపిస్తుంది? ఎవరు జెన్యూన్ అనిపించారు, తనుజ అన్న మాటన, లేకపోతే డెమోన్ పవన్ చేసిన ఏదైతే టచ్ ఉందో ఆ టచ్చా? వాళ్ళు అంటే రాజులు ఆజ్ఞాపిస్తేనే కమాండర్లు చేసినారు కాబట్టి అది క్లియర్ కట్గా కనిపిస్తుంది, క్లియర్గా లైవ్లో కనిపిస్తుంది, ఎపిసోడ్లో కనిపిస్తుంది. డెమోన్ పవన్ మాత్రం హ్యాండ్ టచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓటింగ్ లిస్ట్ గురించి. ఓటింగ్లో ఫస్ట్ యాజ్ యూజువల్ విన్నర్ అయ్యేంత వరకు తనుజానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మామూలుగా కాదు. థర్డ్ ప్లేస్లో ఇప్పుడు రీతు ఉంది. ఇక్కడ సైడ్కు మీకు మొత్తం ఓటింగ్ లిస్ట్ పెడతాను చూడండి. అండ్ ఫోర్త్ బర్నీ గారు ఉన్నారు, ఫిఫ్త్ సంజన గారు, సిక్స్త్ సుమన్ శెట్టన్ ఉన్నాడు, సెవెంత్ బర్నీ గారి తర్వాత గౌరవ్ ఉన్నాడు, గౌరవ్ తర్వాత సంజన గారు ఉన్నారు, సంజన గారి తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు, సుమన్ శెట్టి తర్వాత సుమన్ శెట్టి అన్న తర్వాత పంచులు మాత్రం మామూలుగా లేదు, కామెడీ మాత్రం మామూలుగా లేదు. మీకు ఎలా అనిపించింది సుమన్ శెట్టి అన్న కామెడీ? ఈ 2 రోజులలో 300కు పైగా సినిమాలు తీసిన సుమన్ శెట్టి అన్న విజృంభణ, సుమన్ శెట్టి అన్న మంచి కామెడీని మీరు ఈ 2-3 రోజులలోనే చూసినారు. ఎప్పటి నుంచి అయితే ఈ టాస్క్ స్టార్ట్ అయిందో ఇమ్మాన్యుయల్తో కలిసి చాలా ఫన్గా సుమన్ శెట్టి అన్న చేయడం అనేది నిజంగా చాలా మందికి కొంచెం హ్యాపీనెస్ని కలిగించింది. ఎందుకంటే వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ సుమన్ శెట్టి అన్న మంచిగా పర్ఫామ్ చేయలేదు, అసలుకు కామెడీ, ఈయన కమెడియన్ కదా, అసలు ఏంటి కామెడీ చేయడం లేదు అని ఎంతోమంది అని అనుకున్నారు. కానీ ఫస్ట్ టైం ఈ టాస్క్లో మాత్రం 10 వారాల తర్వాత, ఎగ్జాక్ట్లీ 71 రోజుల తర్వాత సుమన్ శెట్టి అన్న కూడా నిజంగా కామెడీ టైమింగ్ని కొంచెం బయటికి తీసుకురావడం, నిన్న దాయి దామా స్టెప్ మంచిగా అనిపించింది, బెస్ట్గా అనిపించింది. మీకేమనిపించింది సుమన్ శెట్టి అన్న పర్ఫామ్ గురించి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు లీస్ట్లో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. లీస్ట్లో దివ్య ఉన్నారు, దివ్య కంటే తర్వాత డెమోన్ పవన్ ఉన్నాడు, డెమోన్ పవన్ కంటే లాస్ట్లో నిఖిల్ నాయర్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? ఆడిన ఆటలను బట్టి అండ్ చేసిన పర్ఫార్మెన్స్ని బట్టి దివ్య ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, డెమోన్ పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా?
నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ డెమోన్ పవన్ ఎలిమినేట్ అయితే రీతు పర్ఫార్మెన్స్ ఎట్టుంటుందని మీరు అనుకున్నారో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. లాస్ట్ వీకే నేను చెప్పినాను, ఎప్పుడైతే రీతు మ్యాటర్స్ జరిగినప్పుడు డెమోన్ పవన్ మోస్ట్లీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నేను 2 వారాల ముందే చెప్పినాను. దాని నెక్స్ట్ వారము రీతు రాలేదు, డెమోన్ పవన్ నామినేషన్స్కి రాలేదు. నామినేషన్స్కి వచ్చిన వారం ఇది. ఎగ్జాక్ట్గా ఈ వారంలో డెమోన్ పవన్ ఎలిమినేట్ అవుతాడా కాదా? ఎందుకంటే చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి డెమోన్ పవన్కు. ఇంకా డెమోన్ పవన్ ఈ వారంలో చూపించుకోవడానికి కూడా అంత మంచి టాస్క్ ఏం రాలేదు. ఒక్క ఫిజికల్ టాస్క్లో తప్ప డెమోన్ పవన్ ఎంటర్టైన్మెంట్ ఏం చేయడం లేదు. ఎప్పుడు రీతు చుట్టే తిరుగుతున్నాడనే ఒక మచ్చ ఆయనకు పడ్డం వలన కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఆయనకు తగ్గింది, ఓటింగ్ పర్సంటేజ్ అని తగ్గింది. అండ్ గౌరవ్ మాత్రం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న ఆయన కూడా కొద్దో గొప్ప స్క్రీన్ స్పేస్ ఆయన తీసుకుంటూ కొంచెం పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిఖిల్ నాయర్ కూడా ఆయనకున్న దాంట్లో ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ మన డెమోన్ పవన్ మాత్రం కొంచెం ఎందుకో వెనుకబన్నాడు అని అనిపిస్తుంది. కానీ అందరూ హేట్ చేసే దివ్య ఎలిమినేట్ అవుతుందా, డెమోన్ పవన్ ఎలిమినేట్ అవుతాడా? లేకపోతే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ అనుకున్నారు కదా, అందరూ అనుకున్నారు వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారని. వైల్డ్ కార్డ్లో వచ్చిన నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అవుతాడా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తనుజ కెప్టెన్ కావడం మీకు ఎలా అనిపించిందని, మీకు తనుజ ఇన్ని వారాల తర్వాత కెప్టెన్ కావడం మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ నా ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో బిగ్ బాస్కు సంబంధించిన కొన్ని అప్డేట్స్, అర్లీ అప్డేట్స్, ముందే కొన్ని అప్డేట్స్ వస్తాయి కదా, అవి కూడా చెప్పడం జరుగుతుంది. వాయిస్ ఆఫ్ మీకిని మర్చిపోకుండా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ నా ఇన్స్టాగ్రామ్ను కూడా మీరు ఫాలో కండి. కంటిన్యూగా ఎపిసోడ్కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనాలని నా వాయిస్ ఆఫ్ మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా అడగడం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది? ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ వర్సెస్ తనుజ, వీళ్ళిద్దరిలోనే ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? ఇమ్మాన్యుల్ వస్తే మళ్ళీ వీళ్ళ ఓట్ షేరింగ్ అంతా పోతుందా? ఎందుకంటే ఇమ్మాన్యుల్ మాత్రం ఉంటే నిజంగా ఇమ్మాన్యుల్ ఒక పవర్. కమీడియన్గా ఇమ్మాన్యుల్ ఎంట్రీ కావడం, ఇంతవరకు కమీడియన్లు ఎవరు బిగ్ బాస్ హౌస్లో విన్నర్ కాలేదు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు విన్నర్ అయిన వాళ్ళు కూడా మీకు ఐడియానే ఉంటుంది. ఐడియా లేకపోతే జస్ట్ వినండి. ఫస్ట్ ఏదైతే సీజన్ ఉందో దాంట్లో శివబాలాజీ, నెక్స్ట్ కౌశల్, థర్డ్ రాహుల్ సిప్లగంజి, ఫోర్త్ అభిజిత్, ఫిఫ్త్ విజయ్ సన్ని, సిక్స్త్ రేవంత్, సెవెంత్ పల్లవి ప్రశాంత్, ఎయిత్ నిఖిల్, వీళ్ళందరూ విన్నర్స్ అయినారు. వీళ్ళల్లో ఒక్కరు కూడా కమేడియన్ లేరు. 9th సీజన్ ఏదైతే ఉందో ఇమ్మాన్యుల్ గానే విన్నర్ అయితే ఒక కమేడియన్ ఫస్ట్ టైము బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ ఇంతవరకు ఆల్మోస్ట్ 10 వారాలు ఇమ్మాన్యుల్ తెలుసు కదా నామినేషన్స్లో లేడు. అది లక్కో మరి బ్యాడ్ లక్కో ఎవరికి తెలియదు. కానీ మోస్ట్లీ హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి లేరని నాగార్జున గారు చెప్పినారు. కానీ జనాలు కొంచెం చూస్తూ కంటిన్యూగా ఓట్లు వేస్తుంటేనే వాళ్ళకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సడన్గా వచ్చిన వాళ్ళు చాలామంది, రోహిణి ఎవరైతే ఉన్నారో కమీడియన్, జబర్దస్త్కు సంబంధించిన కమీడియన్ ఉంది కదా, ఆమె కూడా అట్లనే చాలా వారాలు నామినేషన్స్లో లేదు. వెంటనే నామినేషన్స్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఆమె డైరెక్ట్ ఎలిమినేట్ అయింది. అట్లనే జరుగుతుంది. కానీ ఇమ్మాన్యుల్కు మాత్రం ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది. ఎందుకంటే ఇమ్మాన్యుల్ లాగా చేసే ఎంటర్టైనరు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఎవరు లేరు. ఓన్లీ ఇమ్మాన్యుల్ అండ్ సుమన్ శెట్టి అన్ననే ఉన్నారు. చూడాలి ఈ వారం ఏం జరగబోతుంది. యాజ్ యూజువలీ ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ అన్అఫిషియల్ పోలింగ్ ఏదైతే ఉందో దీని ప్రకారం మనం ఒకవేళ పోతే డెమోన్ పవన్ కానీ నిఖిల్ నాయర్ కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మాత్రం డెమోన్ పవన్కు ఈసారి ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రేపు సాయంత్రం లోపు మళ్ళీ ఒక వీడియో ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది. తనుజ ఫ్యాన్స్ అందరూ ఒకటే ఆలోచిస్తున్నారు. అండ్ నేను ఇది చెప్పడం మర్చిపోయినాను, దివ్యాను మాత్రం తనుజ ఫ్యాన్స్ టార్గెట్ చేసినారు. తనుజ ఫ్యాన్స్ దివ్యాను టార్గెట్ చేసి దివ్యాను ఎలిమినేట్ చేయాలని అందరూ అనుకున్నారు. ఎందుకంటే తనుజ వర్సెస్ దివ్య నామినేషన్స్లో మనం చూసినాం కదా, రచ్చ రంబోలా మామూలుగా జరగలేదు. కానీ ఎక్కువ ఫ్యాన్స్ ఉండేది మాత్రం తనుజాకే. తనుజాకు ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా ఎవరికి లేదు. కాబట్టి ఇప్పుడు మనం వేచి చూడాలి. ఇంతవరకు మీరు నా వీడియో చూసింటే ప్లీజ్
లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. హైప్ చేసే ఆప్షన్ ఉంది, హైప్ చేయడం మర్చిపోద్దండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వాయిస్ ఆఫ్ మీకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరేమనుకున్నారు, ఎలిమినేట్ ఎవరైతారు, నిఖిల లేకపోతే డెమోన్ పవన్? అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందరూ కోరుకుంటున్న విధంగా దివ్య అవుతుందా? తనూజ కెప్టెన్ కావడం మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.